ఈ దినం రెండవ తలంపుగా మినిస్ట్రీ టు బిలీవర్స్ ఆర్ మినిస్ట్రీ టు వన్ అనదర్ ఆర్ ఫెలోషిప్ అన్న ఈ యొక్క అంశమును మనము ధ్యానించడానికి దేవుడు మనకు సాయం చేయనుగాక. ఎప్పుడైతే వెన్ యూ డూ ద ఫస్ట్ థింగ్ ఈజ్ మినిస్ట్రీ టు గాడ్. వెన్ యూ వర్షిప్ గాడ్, automatically what happens is you will do ministry in the house of the Lord, which means you will serve one another. Let's say if you don't worship God, if you don't honor God, if you don't respect God, and if you don't praise God in your day-to-day life, and if you don't have that intimate relationship with God, you cannot have fellowship in the house of the Lord. We cannot have that relationship with one another in the house of the Lord. So ఈ యొక్క ఉదయకాలము ఈ ఫెలోషిప్ అన్న మాట, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డియర్ ఫ్రెండ్స్. ఫెలోషిప్ అనగానే చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే, సో చర్చ్ ఫెలోషిప్ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్. సహవాసం అనగానే స్నేహము, ఫ్రెండ్షిప్స్ మనకు ఉంటాయి. దట్ ఈజ్ నాట్ ఫెలోషిప్. ఫెలోషిప్ ఈజ్ నాట్ జస్ట్ పాసింగ్ టైం. ఆఫ్టర్ చర్చ్ అయిపోగానే మనం లంచ్ టైంలో కూడుకొని ఉంటాం కదా, అక్కడ మాట్లాడే ముచ్చట్లు, అది కాదు సహవాసం అంటే. సహవాసం అనేటిది, ఫెలోషిప్ ఈజ్ నాట్ జస్ట్ గాసిప్. నాకు తెలిసి కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారేమో, ఎప్పుడు బెనడిక్షన్ అవుతుంది అవ్వంగానే వెళ్ళి అక్కకి వెళ్ళి చెప్పాలి ఏం జరిగిందో ఈ వీక్ అంతా, లేకపోతే అన్నకి వెళ్ళి చెప్పాలి ఏం జరిగిందో ఈ వీక్ అంతా. నాకు అది జరిగింది, నాకు ఇది జరిగింది, లేకపోతే నువ్వు ఆ మాట అన్నావా అని వి వెయిట్ టు డిస్కస్. మేబీ సమ్ ఆఫ్ యువర్ వెయిటింగ్ ఎప్పుడు ఈయన బెనడిక్షన్ చెప్తాడు, ఎప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయినా మేబీ మనము తీసుకోలేకపోతా ఉన్నామేమో. సో ఆ టైం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మాట్లాడే, దట్ ఈజ్ నాట్ ఫెలోషిప్. సహవాసం అనేటిది మనం గడిపే ఆ కొద్ది సమయం, అది కాదు సహవాసం అనేటిది. ఫెలోషిప్ ఒక మంచి దైవజనుడు ఆయన చెప్పిన మాట, అండ్ ఇట్స్ సో ట్రూ. ఇట్ సేస్ ఫెలోషిప్ కెన్ బి ఎంజాయిడ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్. 2 or more spirit filled believers relate to one another based on their oneness in Christ. ఇది నేను చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఫెలోషిప్ కెన్ బీ ఎంజాయిడ్ ఎనీవేర్ అండ్ ఎనీ టైమ్. 2 or more spirit filled believers relate to one another. ఇక్కడ వరకు ఆపేసి ఉంటే చాలా బాగుండేది. ఏమంటున్నాడంటే, ఒక 2 వ్యక్తులు, యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు, వాళ్ళు ఏ స్థలంలోనైనా ఎప్పుడైనా 2 వ్యక్తులు కలుసుకున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇట్స్ ఎ ఫెలోషిప్. వాళ్ళిద్దరు కలుసుకొని, బికాస్ ఎట్ టైమ్స్ దే టాక్ అబౌట్ గాడ్, దే టాక్ అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. సో 2 spirit filled people, they are talking something, they are talking about God or their personal life. We can దాన్ని మనం సహవాసంగా ఆపాదిస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ ఈయన అక్కడికి ఆపేయలేదు. 2 spirit filled believers gathering together అని చెప్పి అక్కడికి ఆపేయలేదు. He says 2 spirit filled believers relate to one another based on their oneness in Christ. Let's say if there is no oneness in Christ here, okay, we are not having fellowship, we are having friendship. You are just having some chit chat, you are just having some relationship thing. You are just having some secularగా మనకి ఆఫీసెస్లోనో అక్కడక్కడ మనకి కమ్యూనిటీ బేస్డ్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, అక్కడ యూ విల్ మేక్ ఫ్రెండ్షిప్. దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ చర్చ్ ఫెలోషిప్ ఈజ్ నాట్ జస్ట్ 2 people, it is not just 2 spirit filled believers relate to one another. అక్కడికి మాత్రమే కాదు. It says those 2 spirit filled believers, they have the union or oneness with Christ. క్రీస్తులో ఏక మనసు కలిగి ఉంటే అది సహవాసము. వాళ్ళు మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ ఈజ్ ఫెలోషిప్. ఆది సంఘము చేసింది అది. ఆది సంఘంలో when the early church began in Acts chapter 2, that is what they did. Fellowship అనగానే there is oneness in spirit. They all are one in Christ. Oneness in spirit ఉన్నప్పుడు, in their conversations, when they talk, when they discuss, when they pray together, when they spend time, that is fellowship. So ఉదయకాలం ఏంటంటే, do you have oneness in Christ here? క్రీస్తులో ఏక మనసును కలిగి ఉన్నావా ఇక్కడ? ఒకవేళ if you don't have oneness, you are just having friendship with people here. It's not fellowship. It's not a fellowship. So church fellowship is not just friendship, is not just passing time, it's more than that. అందుకే ఈ ఫెలోషిప్ అన్న మాటకి ఆ యొక్క మూల అంశము మాట ఏంటంటే కోయినోనియా, విచ్ మీన్స్ షేరింగ్ ఆఫ్ యువర్ ఫెయిత్, లేదు అంటే కామనాలిటీ ఆర్ షేరింగ్. మనం చదువుకున్న వాక్యంలో
వాళ్ళందరి మధ్యలో దెర్ ఈస్ ఎ కామన్ థింగ్ దట్స్ దేర్ అండ్ దట్ ఈస్ డ్రైవింగ్ ద ఫెలోషిప్. యూనో ఐ నో నాకు తెలిసిన చాలామంది ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్ బట్ ఐ కాంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. దే ఆర్ ఆల్సో క్రిస్టియన్స్ బట్ దే డోంట్ అగ్రీ విత్ వాట్ ఐ సే. దే డోంట్ ఆన్ ఎ డాక్ట్రినల్ లెవెల్, లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్, సిద్ధాంతపరంగా లెట్స్ సే ఒక ఎక్స్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, హీఈస్ ఆల్సో ఏ బిలీవర్, ఓకే, హీఈస్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ ద లార్డ్ అండ్ హీఈస్ ఆల్సో ఏ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వాట్ ఐ బిలీవ్ హీ డోంట్ బిలీవ్. సో లెట్స్ సే ఈ డాక్ట్రిన్స్కి వచ్చేసరికి లెట్స్ సే నేను ట్రినిటీని బిలీవ్ చేస్తున్నాను, లెట్స్ సే దట్ ఎక్స్ పర్సన్ హీ డోంట్ బిలీవ్, హీ బిలీవ్ సంథింగ్ ఎల్స్. సో అతను నేను ఐ కెన్ హ్యావ్, హీఈస్ అ గుడ్ పర్సన్, నైస్ పర్సన్, ఇంటలెక్చువల్ మ్యాన్, హీ నోస్ ద వర్డ్, ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన దృష్టిలో నేను మంచోడుగా అయినా కనిపించచ్చు, బట్ ఆయనే నేను వీ కెనాట్ హ్యావ్ ఫెలోషిప్ టుగెదర్, వీ కెన్ ఓన్లీ హ్యావ్ ఫ్రెండ్షిప్ టుగెదర్. సో దిస్ ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూనియన్ ఆర్ ఎల్స్ ద వన్నెస్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు సియోను ప్రార్థన మందిరంలో if we are not united with Christ, if we don't agree, of course there will be disagreements, okay, don't get me wrong, don't think whatever things are happening here are perfect and then we agree on it. There will be disagreements, but those disagreements in avi deni vishayamlo disagreements unnai. Is it doctrinal disagreements? If they are doctrinal disagreements, you cannot have fellowship with those people. But if they are like small things and if you are making a big thing, then ఆ సమయంలో వాటన్నిటిని కూడా వీ హ్యావ్ టు ఓవర్కమ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు కమ్ టు ఎ పాయింట్ అండ్ సే దట్ ఐఎమ్ వన్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో ఒక్కనిగా ఉన్నాను, అతను క్రీస్తులో ఒక్కనిగా ఉన్నాడు. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దట్ పర్సన్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై వీ గ్యాదర్ ఆన్ సండే, అఫ్ కోర్స్ టు గ్లోరిఫై గాడ్. దేవుని ఆరాధించినప్పుడు ఏమవుతుంది, ఒకరి పక్షమున ఒకరు మనం ప్రేమ చూపిస్తాం, విల్ లవ్ వన్ అనదర్. So one of the main purpose on Sunday we gather like this is to worship and also to have fellowship. So you cannot get fellowship or you cannot have fellowship by just listening to your sermon. Let's say ఇంట్లో కూర్చున్నావు, వర్షం పడుతుందని ఇంట్లో కూర్చున్నావు, నువ్వు వాక్యం అంటే నీకు సహవాసంలో ఉన్నావు అంటే లేదు. You cannot have fellowship just by reading a book. You may read Bible every day. ప్రతి దినము నువ్వు బైబిల్ చదవచ్చు, బట్ నువ్వు సహవాసంలో ఉండలేవు. అండ్ మనం ఎప్పుడు సహవాసంగా ఉంటాము అంటే వెన్ వీ గ్యాదర్ లైక్ దిస్. అందుకే హీబ్రూస్లో కూడా డు నాట్ నెగ్లెక్ట్ టు గ్యాదర్ అని అంటాడు. మీరు ఒకరినొకరు కలుసుకోవడం మీరు మానివేయకుడి అంటాడు. ప్రభువు రాకడ బహు సమీపముగా ఉంది, డు నాట్ నెగ్లెక్ట్ దిస్ అని అంటాడు. సో గ్యాదరింగ్ లైక్ దిస్, ఇట్లా మనం కూడుకున్నప్పుడే మనకి సహవాసము కలిగి ఉంటాము. సో ఈ సహవాసములో కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి అంటే సమస్యలు జరుగుతాయి. చర్చెస్ ఎక్కడ డివైడ్ అవుతాయి? లెట్స్ నాట్ టాక్ అబౌట్ ద డాక్ట్రినల్ డివిజన్స్ని పక్కకు పెట్టండి. ఈ మెయిన్ డివిజన్స్ డాక్ట్రినల్గా అలైన్ అయినా వై ద చర్చెస్ ఆర్ డివైడింగ్ ఈజ్ బికాజ్ దే ఆర్ నాట్ అలైన్డ్ విత్ వన్ అనదర్. మీరు ఏ దేశానికి వెళ్ళండి, ఏ కుటుంబంలోనైనా చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే సమస్యలు ఉండక తప్పవు. అగ్రీ చేస్తారా లేదా? మీరు చేయట్లేదంటే యు ఆర్ పర్ఫెక్ట్, మేబీ యూ షుడ్ బీ ఇన్ హెవెన్. Right? When two people are there, there will be conflicts, there will be problems. సో ఒక చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటే సహవాసంలో సమస్యలు ఉండయా? సహవాసంలో పంచాయతీలు ఉండయా? సహవాసంలో కలవరాలు ఉండయా? ఇవన్నీ సహవాసంలో ఉంటాయి. కానీ ఈ సహవాసంలోనే దేవుడు కట్టాలని ఇష్టపడుతున్నాడు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మెనీ టైమ్స్ ఐ వండర్, దేవా నిజంగానే నువ్వు బైబిల్ ఇచ్చినావు, యూ గేవ్ అస్ ద వర్డ్, యూ గేవ్ అస్ ద స్పిరిట్, దెన్ వై డు వి నీడ్ టు గ్యాదర్ లైక్ దిస్? ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు పడాలి దేవా? ఇంట్లో కూర్చుంటే రోజు బైబిల్ చదివితే అయిపోతుంది కదా. వై టు స్ట్రగల్, వై టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్ అని అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ సీ ది ఎర్లీ చర్చ్, దట్స్ హౌ గాడ్ స్టార్టెడ్ ద చర్చ్, దట్స్ హౌ గాడ్ బిల్డ్స్ ద చర్చ్, దట్స్ హౌ గాడ్ బిల్డ్స్ అవర్ లైఫ్. సో సహవాసము లేకుండా నువ్వు దేవుల్లో ఎదగడం అనేది ఇంపాసిబుల్. యూ కెనాట్ గ్రో ఇన్ ద లార్డ్. రైట్? నేను రిపీటెడ్గా ఈ స్టేట్మెంట్స్ చెప్పినా కొంచెం భరించండి. నీకెంత వాక్య జ్ఞానం ఉన్నా, వాక్యాన్ని బోధించినా, మ్యూజిక్ ప్లే చేసినా, కాన్సర్ట్స్కి వెళ్ళి నువ్వు ప్లే చేసినా,
యూ మే బి ద నెంబర్ 1 మ్యూజిషియన్, నెంబర్ 1 ప్రీచర్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ చర్చ్, యూ కెనాట్ గ్రో ఇన్ ద లార్డ్. వి గ్రో టుగెదర్. సహవాసంలో ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి, నలగొట్టడం ఉంటుంది, అక్కడనే మనం నేర్చుకోవడం ఉంటుంది. ఆ సహవాసాన్ని దేవుడు తీసుకెళ్ళడానికి దేవుడు మరలా వస్తున్నాడు. అందుకే వెన్ యాక్ట్స్ చాప్టర్ 2లో వి సీ, ఎప్పుడైతే వెన్ సంఘము ఆరంభించబడిందో, హియర్ ఈస్ పీటర్. యునో యాక్ట్స్ మీకు టైం ఉన్నప్పుడు చదవండి. బ్యూటిఫుల్ హౌ గాడ్ వర్క్డ్ అమాంగ్స్ దెమ్ అనేటిది. మొదటి అధ్యాయంలో అక్కడున్న శిష్యులు వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. రెండో అధ్యాయానికి వచ్చేసరికి పేతురు, ఏ పేతురు అయితే యేసుప్రభుని బొంకినాడో, ఏ పేతురు అయితే యేసుప్రభుని రిజెక్ట్ చేసినాడో, హీ స్టుడ్ బిఫోర్ పీపుల్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. నేను మాట్లాడలేను ప్రభు అనే వ్యక్తి, తొందరపాటుతో ఉన్న వ్యక్తి బలమైన ప్రసంగం చేసినాడు. ఆ బలమైన ప్రసంగం చేసినప్పుడు 1000 మంది సంఘమునకు చేర్చబడ్డారు. ఆ సంఘమునకు చేర్చబడ్డప్పుడు ఏమైంది, వెంటనే దే ఆల్ డివోటెడ్ దెమ్సెల్స్. దేనికి డివోట్ అయినారు? టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ఫెలోషిప్, టు ప్రేయర్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ప్రైజింగ్ గాడ్. కింద వచనాల్లో మనకు అనిపిస్తుంది. దే ఆల్ టుక్ దట్ డెసిషన్ దట్ నౌ లెట్స్ వర్క్ టుగెదర్, లెట్స్ డివోట్ ఆన్ దిస్, లెట్స్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లెట్స్ ప్రైజ్ టుగెదర్, లెట్స్ హ్యావ్ ఫెలోషిప్. వాళ్ళ సావాసం ఎట్లుండే తెలుసా? ఇప్పుడు మనం వారానికి ఒక్కసారి కలవడానికి కష్టపడతా ఉన్నాం, సాకులు చెప్తా ఉన్నాం, కానీ దే మెట్ ఎవ్రీ డే అని బైబిల్ చెప్తా ఉంటుంది. సో ఎవ్రీ డే వాళ్ళు దినమంతా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, బట్ ఇన్ ద ఈవినింగ్ దే ఆర్ గ్యాదరింగ్, దే ఆర్ ప్రేయింగ్ టుగెదర్. వాళ్ళు కూడా మనలాంటి ప్రజలే. డోంట్ థింక్ దే ఆర్ సూపర్ పీపుల్, లేకపోతే ఏదో పైనుంచి ఊడిపడి వచ్చిన వాళ్ళు కాదు. రైట్? దే ఆర్ లైక్ అస్, దే హ్యావ్ వర్క్స్, దే హ్యావ్ కిడ్స్, దే హ్యావ్ ఆల్ దోస్ నీడ్స్. But still, what did they do? They made that decision to seek the Lord. So individually, when they took that decision, what happens? It becomes collective. ఏమైతుంది? వాళ్ళు కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. So fellowship is not friendship. Fellowship is not just having some time, passing time కాదు. Fellowship is not sharing gossip. Fellowship is something that is beyond that. ఏంటిది అంటే, that is union with Christ. You are one in Christ. You cannot have fellowship with unbelievers. You cannot have fellowship with backsliders. Right? Fellowship is something, those who are redeemed by the blood of Lord Jesus Christ, those who are one in spirit. You know, మనకి 1 Corinthians లో తెలుసు, one body, one spirit, one baptism, one God. You know, ఎప్పుడైతే ఇవన్నీ మన జీవితంలో when we believe and when we are part of that one, that's when the fellowship begins. So అప్పటి వరకు ఒకవేళ if you are not redeemed, ఇప్పుడు ఇంకా నువ్వు యేసు ప్రభుని, ఇఫ్ యూ డింట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ యువర్ సేవియర్, యు ఆర్ జస్ట్ హ్యావింగ్ ఫ్రెండ్షిప్ హియర్. బట్ గాడ్ వాంట్స్ టు హ్యావ్ దట్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. సో ఇది మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే, మొదటి యోహాను 1 John chapter 1 verse 7. నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. 1 John chapter 1 verse 5 and 6. This is the message we have heard from him and proclaimed to you, that God is light and him is no darkness at all. If we say we have fellowship with him while we walk in darkness, we lie and do not practice the truth. And also in 1 Corinthians chapter 1 verse 9 it says, God is faithful, by whom you were called into the fellowship of his son Jesus Christ our Lord. మొదటి తలంపు ఏంటంటే, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మనము సహవాసము కలిగి ఉంటే, when we have fellowship with God, what we'll do? We'll have fellowship with one another. If you don't have fellowship with God, నీ పక్కనున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే, they are your friends. You are just having a casual time. You know, ఆర్గనైజేషన్స్ ఈ లోకంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ని తీసుకోండి. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నప్పుడు, you make friends based on so many things. బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్, బేస్డ్ ఆన్ ది పర్సన్, ఆయన ఐడెంటిటీని బట్టో, లేదంటే ఆయన క్రెడిబిలిటీని బట్టో, ఆయనే నాకు కుదురుతాడా అని, లేదంటే నా ఐడియాస్ ఆయన ఐడియాస్ మ్యాచ్ అవుతున్నాయా, ఓ వి బోత్ సింక్ ఈచ్ అదర్, సో లెట్స్ మేక్ దిస్ ఫ్రెండ్షిప్ అనేటిది, దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. బట్ ఆ ఫ్రెండ్షిప్లో ఒక చిన్నది అటు ఇటు అయింది అనుకోండి, ఇమీడియట్గా ఏమవుతుంది, అన్ని డిలీట్ అయిపోతాయి. వాట్సాప్ డిలీట్ అవుతుంది, ఫేస్బుక్ డిలీట్ అవుతుంది, అన్నిట్లో డిలీట్ చేసేస్తాం. రైట్? సెక్యులర్గా ఇవన్నీ లోకంలో జరిగేటివి. Your friendship, your relationship with other person is based on the circumstances. But when you come to Christ, okay, when you come to the church, your fellowship with one another is, first thing is your relationship with God. నీకు దేవునితో ఉన్న సహవాసమే ఎదుటి వ్యక్తితో సహవాసం కల్పిస్తుంది. Let's say if you don't have fellowship with God, you are just having friendship here. So if you have fellowship with God, అందుకే మొదటి యోహానులో చక్కగా అంటా ఉన్నాడు, if we say we have fellowship with him
While we walk in darkness, we lie and do not practice the truth. That is what we do on Sundays. I'm sorry to say this. We say we love God. We say we have fellowship with God. మీకు చెప్పేటిది ఐఎమ్ ఆల్సో టెలింగ్ దిస్ టు మై సెల్ఫ్. ఓకే, వి సే నేను దేవునితో సావాసం కలిగి ఉన్నాను అన్ని చెప్తాం, కానీ అన్న అబద్ధాలే ఆదివారం మనం చేసేటిది. బికాస్ గాడ్ నోస్ అవర్ హార్ట్, హౌ వీఆర్ లివింగ్ అవర్ లైఫ్. మనం గత వారం అంతా మనం ఎట్లా జీవిస్తూ వచ్చినాం అనేటిది మేబీ నీ భార్యకు కూడా తెలియదేమో నువ్వు చేసిన స్టోరీస్ అన్నీ. బట్ గాడ్ నోస్ దెమ్. బట్ సండే వచ్చేసరికి ఏమైపోయింది? వి బికమ్ లైక్ ఎన్ ఏంజల్ ఆన్ సండే. సో వెన్ వీ హ్యావ్ దట్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం ఉంటే ఇతరులతో కూడా నువ్వు సహవాసం కలిగి ఉంటావు. ఇట్స్ లైక్ నేను చాలా మంత్స్ క్రితం నేను చెప్తూ వచ్చినాను ఒక పాయింట్. మనందరికి క్రాస్ తెలుసు కదా, క్రాస్ అనగానే మనకు సిలువ. ఓకే, దెర్ ఈస్ అ వర్టికల్ ప్లాంక్ అండ్ ఏ హారిజాంటల్ ప్లాంక్. ఈ వర్టికల్ ప్లాంక్ ఈజ్ డబుల్ ద సైజ్ ఆఫ్ ఏ హారిజాంటల్ ప్లాంక్. ఓకే, ఒకవేళ వర్టికల్ ప్లాంక్ హారిజాంటల్ ప్లాంక్ రెండు సేమ్ సైజ్ ఉంటే ప్లస్ అవుతుంది, అది క్రాస్ కాదు. రైట్, సో వర్టికల్ ప్లాంక్ ఈజ్ డబుల్ ద సైజ్ ఆఫ్ ఏ హారిజాంటల్ ప్లాంక్, విచ్ మీన్స్ దిస్ వర్టికల్ ప్లాంక్ ఏంటిది అంటే ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్, ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో వెన్ యూ హ్యావ్ దిస్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఈ వర్టికల్ ప్లాంక్ నువ్వు ఆ సహవాసం నువ్వు కలిగి ఉంటే, ఆ సంబంధం నువ్వు కలిగి ఉంటే, ఆ దేవునిలో నువ్వు ఎదుగుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు సంఘానికి అంటుపట్టుబడి నువ్వు ఉంటా ఉంటే, యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. సో దట్ ఈస్ ద వర్టికల్ ప్లాంక్. సో వెన్ దిస్ ఈజ్ అలైన్డ్, వెన్ యూ వర్టికలీ, వెన్ యు ఆర్ అలైన్డ్ విత్ గాడ్, వెన్ యూ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మైండ్ అండ్ సోల్, దెన్ ఆటోమేటిక్గా ఆ హారిజాంటల్ ప్లాంక్ ఏంటంటే, యాజ్ గాడ్ కమాండెడ్, లవ్ యువర్ బ్రదర్, లవ్ యువర్ సిస్టర్, లవ్ యువర్ నేబర్. సో ఇది నువ్వు చేయడానికి యూ విల్ నాట్, అక్కడ నువ్వు క్వశ్చన్ చెయ్యవు, ఇంకా నువ్వు డౌట్ చెయ్యవు. యు నో, యాజ్ గాడ్ కమాండెడ్ దిస్, యాజ్ ఐ లవ్ దిస్ గాడ్, వాట్ ఐ విల్ డూ, ఐ లవ్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ వన్ అనదర్ ఇన్ క్రైస్ట్. సో లెట్స్ సే ఇఫ్ యూ డోంట్ లవ్ క్రైస్ట్, ఇక్కడ అన్నీ మనకి హోల్సేగా అనిపిస్తాయి. When we have that relationship with God, when we grow in the Lord, when we read the word, meditate the word, when we get close to Him, when we draw near to God, this is a vertical plank. As you have this intimate relationship with God, what you will do is you will obey what God commanded. ఆయన ఏం కమాండ్ చేసినాడు? John chapter 13. John chapter 13 verse 34 and 35 నేను చదువుతాను చూడండి. A new commandment I give to you, that you love one another just as I have loved you. You also are to love one another. By this all people will know that you are my disciples, if you have love for one another. As I have loved you, as I demonstrated my love towards you, as you experienced it, as you had that relationship with God, you had that fellowship with God. సో వాట్ యూ విల్ డూ, నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే ఏం చేస్తావు? దేవుడు చెప్పింది నువ్వు చేస్తావు. ఏంటి దేవుడు చెప్తా ఉన్నాడు? లవ్ వన్ అనదర్. యునో, అండ్ ఎప్పుడైతే నువ్వు వెన్ యూ లవ్ వన్ అనదర్, దట్స్ వెన్ యు ఆర్ కాల్డ్ డిసైపుల్. సియోను ప్రార్థన మందిరంలో గాడ్ వాంట్స్ టు మేక్ డిసైపుల్స్, నాట్ యాక్టర్స్, నాట్ స్పెక్టేటర్స్. లవ్ వన్ అనదర్ ఇన్ ద ఫెలోషిప్. సో వెన్ ఐ హ్యావ్ దిస్ లవ్ టువర్డ్స్ గాడ్, ఈ వర్టికల్ ప్లాంక్, ఈ రిలేషన్షిప్ కనుక నాకు దేవునికి సరిగ్గా లేకపోతే, ఇక్కడ ఈ హారిజాంటల్ ప్లాంక్లో ఆ సహవాసంలో నేను అనుభవించేవాడిని కాదు. ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫెలోషిప్. సో ఫెలోషిప్ అంటే ఏంటంటే, యాజ్ వి రిసీవ్డ్ గాడ్స్ లవ్, యాజ్ వి ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ లవ్, విల్ డెమాన్స్ట్రేట్ దట్ టు వన్ అనదర్ ఇన్ హిస్ బాడీ. సో ఇప్పుడు ఈ సహవాసం గురించి మనం చూస్తూ ఉన్నాము, సహవాసం యొక్క ప్రాముఖ్యతను చూస్తూ వచ్చినాము. అండ్ దిస్ ఫెలోషిప్ ఈజ్ బేస్డ్ ఆన్ ది వన్నెస్, ఆ యొక్క ఏక మనసు కలిగి ఉండడము మనం చూస్తూ వచ్చినాం. కొన్ని విషయాలు, సరే ఈ సహవాసం ఎట్లా కలిగి ఉండాలి? హౌ కెన్ ఐ హ్యావ్ దిస్ ఫెలోషిప్? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ షుడ్ డూ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫెలోషిప్? నాట్ ఫ్రెండ్షిప్, స్నేహం కాదు, క్రీస్తుతో లేదంటే సంఘములో నేను సహవాసం ఎట్లా కలిగి ఉండాలి అనేటిది ఒక 4 అంశాలు ఐ జస్ట్ వెరీ క్విక్లీ షేర్. జాన్స్ గాస్పల్ చాప్టర్ 13 మనం చదువుకునే ఇంతకు భాగమే. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సేయింగ్ లవ్ వన్ అనదర్. సో దీన్ని దయచేసి నేను చెప్పే మాటలు డోంట్ జస్ట్ అప్లై ఇట్ టు చర్చ్ లైఫ్, ఓకేనా? చర్చ్ కంటే ముందు ఫస్ట్ చర్చ్ ఏంటిది? నాట్ యాక్స్లో ఉన్నది కాదు. ఎస్, అవర్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ చర్చ్.
మనం కుటుంబాన్ని పక్కకు పెట్టి దేవుని సేవ చేస్తా అంటే అది కరెక్టా? కాదు. యువర్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ చర్చ్. సో వాట్ ఎవర్ ఐఎమ్ షేరింగ్, ట్రై టు అప్లై దట్ దేర్ ఫస్ట్ అండ్ దెన్ డూ ఇట్ ఇన్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్. దీన్ని ఇప్పుడు నేను చెప్పే ఈ 5 అంశాలు నువ్వు అక్కడ అప్లై చేయకుండా ఇక్కడ నువ్వు ఎంత చేసినా అది నటననే. సో యువర్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్, దెన్ చర్చ్. యువర్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ చర్చ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సేయింగ్, యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, నేను నిన్ను ప్రేమించిన కొలది యు ఆల్సో లవ్ వన్ అనదర్. ఇక్కడ దేవుని ప్రేమను అందరూ పొందుకున్నారా? రైట్, అందరం చేయెత్తుతాం. అదే ప్రేమని మనం వేరే వారి పక్షంలో చూపిస్తా ఉన్నామా? ఆర్ వి షోయింగ్ ద సేమ్ లవ్ టువర్డ్స్ అవర్ స్పౌస్, టువర్డ్స్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్? జస్ట్ ఎగ్జామిన్ యువర్ లైఫ్. కొన్నిసార్లు కొన్ని విషయాలు అటు ఇటు అయినాయి అంటే ఏమైపోతుంది, మనకి ఇమ్మీడియట్లీ మనకి కోపం వచ్చేస్తుంది. ఇమ్మీడియట్లీ విల్ బర్స్ట్ అవుట్. లెట్సే చెప్పింది చేయకపోయినా, డిలేస్ అయినా, చేసింది మనకు నచ్చకపోయినా, ఇంట్లో అయినా సంఘంలో అయినా, వాట్ హ్యాపెన్స్, దాని రెప్లికేషన్స్ అన్నీ ఏమైపోతాయి? మనకున్న కోపం ఇంకెక్కడికి లేని కోపం వచ్చేస్తుంది. క్రీస్తు ప్రేమ నాలో ఉంది అని నేను చెప్తున్నాను అంటే అదే ప్రేమని నేను వేరే వారికి కూడా కనుపరచాలి. ఐ హ్యావ్ టు షో ద సేమ్ లవ్ యాజ్ ఐ రిసీవ్ దిస్ లవ్. సో ఆర్ యూ షోయింగ్ ద సేమ్ లవ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్? దేవుని మందిరంలో ఆ ప్రేమని నీ ముందున్న వ్యక్తి మేబీ ఎ వీక్ బిలీవర్, మేబీ ఆ వ్యక్తిలో చాలా స్పాట్స్ ఉన్నాయేమో. గాడ్ ప్లేస్డ్ యూ దేర్. రిమెంబర్ హౌ మెనీ టైమ్స్ నీవు పడిపోతూ ఉంటే, దేవునికి దూరం అవుతూ ఉంటే, ఎన్నిసార్లు దేవుడిని పట్టుకొని వచ్చినాడు ఒకసారి ఆలోచించు. ఎన్నిసార్లు గాడ్ రిమైండెడ్ హిస్ లవ్ టువర్డ్స్ యూ. ఈ దినం నువ్వు ఎక్కడో ఉండాల్సింది, గాడ్ అండ్ హిస్ లవ్ హీ బ్రాట్ యూ హియర్ బికాస్ హీ లవ్స్ యూ. అండ్ గాడ్, నువ్వు ఈ మాటలు వినాలనే దేవుడిని తీసుకొని వచ్చాడు. ఏంటంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. యాజ్ యూ రిసీవ్ దిస్ లవ్, మై సన్, మై డాటర్, యాజ్ యూ ఆర్ డ్రిఫ్టింగ్ అవే, I want you to show this love to your neighbor, to one another, to your spouse, to your family. As we received Christ's love, we have to show that in the fellowship. ఈ సహవాసంలో అలాంటి ప్రేమను మనం చూపిస్తూ ఉన్నామా? Are we showing that love to one another? Are we demonstrating that love to one another? Or are we just rejecting people? And రెండవ తలంపు, Romans chapter 15 verse 7. మనము క్రీస్తు ప్రేమని, లేదంటే సహవాసంలో ఎలాంటి సహవాసం మనం కలిగి ఉండాలి అనే అంశంలో Romans 15:7 it says, therefore welcome one another as Christ has welcomed you for the glory of God. Receive one another. చాలాసార్లు చర్చెస్లో వి పుట్ కొన్ని మనము కండిషన్స్ ఆర్ఎల్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తాం. యు ఆర్ నాట్ అలౌడ్, యూ కాంట్ డూ దిస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, ఆల్ దీస్ థింగ్స్. యాజ్ క్రైస్ట్ రిసీవ్డ్ యూ, నిన్నెంత పాపము నుంచి దేవుడు నిన్ను లేపినాడో మర్చిపోయినావా? నీ స్థితి ఆరంభంలో ఎట్లా ఉండేనో మర్చిపోయినావా? నీ స్థితి, ఆ పాపపు కంపు ఎంత హీనంగా ఉండేనో మర్చిపోయినావా? సో యాజ్ క్రైస్ట్ రిసీవ్డ్ యూ, వెల్కమ్డ్ యూ, లైక్ ఎ ప్రాడిగల్ సన్ దట్ హీ హ్యాడ్ గాన్ అస్ట్రే ఫ్రమ్ హిస్ ఫాదర్. చాలా దూరం వెళ్ళిపోయినాడు, సరదా పడ్డాడు, ఎంజాయ్ చేసినాడు, అన్ని ఖర్చు పెట్టేసుకున్నాడు. బట్ ద ఫాదర్ డిజైర్ ఏంటి? నా కొడుకు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వీడు నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉంటాడు అనేటిది. దట్స్ అ డిజైర్ ఆఫ్ ఫాదర్. అండ్ ఎ డే కేమ్, హీ థాట్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ హీ వెంట్ టు ద ఫాదర్. ఫాదర్ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ సన్. ఆయన ఎదిగిపోయినాడు. ఆయన ఎంత ఎదిగిండో తండ్రికి తెలియదు, తండ్రి చూడలేదు, ఎక్కడున్నాడో తెలీదు. బట్ తండ్రి కొడుకు కోసము ఆయనకు కావాల్సిన చెప్పులు, ఆయనకు కావాల్సిన సైజు బట్టలు అంతా సిద్ధపరిచి హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ సన్ టు కమ్ హోమ్. సో రిసీవ్ వన్ అనదర్. మెనీ టైమ్స్, డియర్ ఫ్రెండ్స్, we immediately try to judge people. You don't belong here. You don't belong to this community. You don't belong to this church. We try to make those statements. On one side, God is saying, I'm at work. I'm working in that person. As I received you, నేను నిన్ను ఎట్లా పిలుచుకున్నానో దాని పొరపాటున మర్చిపోకు. ఆ గర్వంలోనికి మనం ఎప్పుడు కూడా రావద్దు. మన ఆది స్థితి, how God called us, we should always remember how I received you. In the same way He's saying, now you receive that brother, receive that sister, show that hospitality, show that love to that person. I am in a work in his life. ఆయన జీవితంలో నేను పని చేస్తున్నాను, బట్ నీ సైడ్ నుంచి నువ్వు ఇచ్చేయి. అది సహవాసము. సహవాసంలో నేను చూపించాల్సింది, వీ హ్యావ్ టు రిసీవ్ వన్ అనదర్. మనోడైతే మన ఊరు నుంచి వచ్చి, మన డినామినేషన్, మన స్టోరీ,
సేమ్ జాబ్ అయితే we try to bring all those discriminations inside the church. No. As I said many times, I'm reminding once again, the moment when you enter into the house of the Lord, నీకున్న అంత ఉద్యోగము కూడా it's going to be outside. Once we are inside the house of the Lord, we all are equal in the presence of God. So receive one another. Maybe నువ్వు వేరే వారిని చేర్చుకునే స్థితిలో చేర్చుకోవట్లేదేమో. Maybe you are not receiving that brother, you are not receiving that sister. God is saying to you personally, receive that brother, receive that sister, receive that family into your life. Show that Christ love, క్రీస్తు ప్రేమను కనపరచు వాళ్ళకి. అండ్ మూడవ తలంపు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, Ephesians chapter 4 verse 32, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎలాంటి సహవాసం మనం కలిగి ఉండాలి సియోను ప్రార్థన మందిరంలో అంటే, Ephesians chapter 4 verse 32, be kind to one another, tender hearted, forgiving one another as God in Christ forgave you. అన్నిటికంటే ఇప్పుడు ఈ మూడిట్లలో కష్టమైనది ఇది. ఫస్ట్ ఇది మాట వరుసగా ప్రేమిస్తున్నా అని చెప్తాం, మెసేజ్ కూడా పంపించవచ్చు, ఆ మెసేజెస్ పెద్ద పెద్ద మెసేజ్లు పంపిస్తాం కదా. సెకండ్ది సరే ఎప్పుడో ఒకసారి కాఫీకి పిలవచ్చు. బట్ వాట్ ఎవర్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ యువర్ హార్ట్, అది ఎప్పటి నుంచో పెట్టుకుంటూ వచ్చినావు. ఆ వ్యక్తిని నువ్వు ఫర్గివ్ చేసినావా? ఇంకా ఆ వ్యక్తి నీ ముందు ఉన్నాడో, ఆ వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడో, డిడ్ యూ రియల్లీ ఫర్గివ్ దట్ పర్సన్? ఒకవేళ నువ్వు ఆ వ్యక్తిని నువ్వు ఫర్గివ్ చేయకపోతే నువ్వు ఆయనతో సహవాసం చేయట్లే, నువ్వు ఆయనతోటి యు ఆర్ జస్ట్ పాసింగ్ టైం, యు ఆర్ జస్ట్ క్యాజువల్గా యు ఆర్ హ్యావింగ్ దట్ ఫ్రెండ్షిప్ అండ్ లివింగ్ యువర్ ఓన్ లైఫ్. So this morning God is saying, whatever that you developed in your heart about that person, be in a church, be in your family, be with your relatives, be at your workplace, if there is anything that is in your heart that you developed, అది పెరిగిపోతూ వచ్చేసింది. ఆ వ్యక్తిని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినా నువ్వు క్షమించట్లేదేమో, ఆర్ జస్ట్ మాట వరుసకు ఓకే ఈ టైంకి నేను క్షమించినానని మరలా దాన్ని తవ్వుతా ఉన్నావేమో. దట్ ఈస్ నాట్ ఎ ట్రూ ఫర్గివ్నెస్. క్షమాపణ విషయంలో ఆల్వేస్ రిమెంబర్ హౌ క్రైస్ట్ ఫర్గేవ్ యూ. నెవర్ ఫర్గెట్ అబౌట్ దిస్. ఈరోజు ఈ పాపం చేయాలని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడినావు, పాపం దేవుడు వెంటనే క్షమించేసినాడు. మరలా రేపు ఏం చేసినావు? అదే చేసినావు. మరలా రేపు నెక్స్ట్ డే అదే చేసినావు, మళ్ళా నెక్స్ట్ డే అదే చేసినావు. సో దేవుడేమో నిన్ను 100 సార్లు క్షమించాలి, నీ భర్తని భార్యని మాత్రం ఒక్కసారి క్షమించడానికి నీకు మనసు రావట్లే. విచ్ మీన్స్ హౌ మచ్ బిట్టర్నెస్ యూ డెవలప్డ్ ఇన్ యువర్ హార్ట్, యూ సీ. సో బై హ్యావింగ్ దిస్ బిట్టర్నెస్ ఇన్ యువర్ హార్ట్, and if you don't forgive that person, if you don't receive that person, if you don't love that person, you are not having fellowship with him. ఆయన రూమ్లో పడుకుంటావు, నువ్వో రూమ్లో పడుకుంటావు. ఆయన పొద్దున్న జాబ్కి వెళ్ళి వస్తే ఈవినింగ్ వచ్చేసరికి అవసరం ఉంటే, ఇష్టం ఉంటే, నీ మూడు బాగుంటే, ఇద్దరు మంచిగా మాట్లాడుంటే కాఫీ పడుతూ, లేదంటే నువ్వు చేసుకో, నేను చేసుకుంటే అయిపోయింది. బికాజ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఫర్గివ్ దట్ పర్సన్. యు ఆర్ జస్ట్ హార్బరింగ్ థింగ్స్, అండ్ slowly వాట్స్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ లీడింగ్ to confusion, to disturbance. You are not having fellowship at your house, and slowly what happens? Ade frustration tho when you come to the house of the Lord, in enduku itla cheptunadu అని అంటావు, ఈయన నాకే ఎందుకు బోధ చేస్తున్నాడు అని అంటావు. And slowly akkada you are not willing to set right there, and slowly it goes on. What happens? You are not having fellowship. ఇదంతా సోర్స్ ఎక్కడ? మీరు నమ్మినా నమ్మకపోయిన సోర్స్ ఎక్కడ అంటే, నీకు దేవునికి సంబంధం కట్ అయింది. అక్కడ నీకు దేవునికి సంబంధం ఉంది అంటే నువ్వు ఏమైనా చేసి నీ ముందున్నోడిని ప్రేమిస్తావు, నీ ముందున్నోడిని క్షమిస్తావు, నీ ముందున్నోడిని రిసీవ్ చేసుకుంటావు. బికాస్ దట్స్ వాట్ ఈస్ poured in our lives. 1 John chapter 3 verse 16, John 3:16 మనకు తెలుసు. 1 John 3:16 you see, ఇక్కడ ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు, ఎంత పెద్ద మాటను గమనించండి ఒకసారి. By this we know love, that he laid down his life for us, and we ought to lay down our lives for the brothers అంటున్నాడు. నువ్వు ఒక్క క్షమాపణను యాక్సెప్ట్ చేయనికే ఇష్టపడతలేవు, ఈ ఆజ్ఞ నువ్వు ఎట్లా పాటిస్తావు? యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఫర్గివ్ దట్ పర్సన్, అండ్ జాన్ ఈజ్ సేయింగ్ యూ హ్యావ్ టు లే డౌన్ యువర్ లైఫ్ అంటున్నాడు. క్రీస్తు నీ కొరకు చనిపోయినాడు అని చెప్తున్నాడు. నువ్వు చనిపోవాలి ఇప్పుడు ఆ వ్యక్తి కోసము, అంతగా నువ్వు ప్రేమించాలంటున్నాడు. అది సహవాసము, దట్ ఈస్ ఫెలోషిప్.
that you have to lay down, go to any extent to accept, to receive, to forgive and to love that brother and to love that sister. When you do that, that's when you are having fellowship. అది ఎప్పుడు చేస్తావంటే, మరలా రిపీట్ చేస్తున్నాను, నీకు దేవునికి సంబంధం ఉన్నప్పుడే. 4వ అంశము, రోమన్స్ చాప్టర్ 12 verse 10. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. Romans 12:10 it says, love one another with brotherly affliction, outdo one another in showing honor. ఒకరిని ఒకరు ఘనపరుచుకొనుడి. ఇన్ ఫెలోషిప్ వాట్ వీ డూ, నేను ఇంత చేసినా డప్పా కొట్టుకోవడం కాదు, అది ఎక్కువైపోయింది మనకి. అవుట్డూ వన్ అనదర్, ఇతరులు చేసిన దాన్ని ఒకరిని ఒకరం ఘనపరుచుకోవడము, అప్రిషియేటింగ్, అక్నాలెడ్జింగ్, రెస్పెక్టింగ్ ఇన్ ద ఫెలోషిప్. అండ్ ఫైనల్లీ Galatians chapter 6 verse 2 it says, bear one another's burden and so fulfill the law of Christ. ఒకరి భారం ఒకరు మోసుకొనవలెను. ఈ లాస్ట్ రెండు మన జీవితంలో జరగాలంటే, ఒకరినొకరు మనం గణపరచాలన్నా, ఒకరి భారం ఒకరు మనం మొయ్యాలన్నా, ఫస్ట్ అతన్ని ప్రేమించాలి, ఫస్ట్ అతన్ని రిసీవ్ చేసుకోవాలి, ఫస్ట్ అతన్ని క్షమించాలి. ఇది చేస్తేనే మన జీవితంలో వేరే వారిని మనం గణపరచగలుగుతాము, వేరే వారి భారం మనం మోసుకోగలుగుతాము. ఇలాంటి సహవాసం మనకుందా? ఆర్ వి గ్రోయింగ్ ఇన్ దిస్ ఫెలోషిప్? ఇలాంటి సహవాసంలో మనం ఎదుగుతూ ఉన్నామా? ఒకవేళ మీరు ఆరంభం నుంచి సంఘంలో ఉండుంటే, వన్ ఆఫ్ ద ప్రేయర్ పాయింట్ రెగ్యులర్గా చేస్తూ వచ్చింది, ఎవ్రీ ప్రేయర్ మీటింగ్, పర్సనల్ ప్రేయర్ అయినా, కమ్యూనియన్ దగ్గరనైనా, ఫెలోషిప్ టైంలోనైనా, ఎవ్రీ టైమ్ వెన్ వీ ప్రే, ఐఎమ్ ష్యూర్ ఐ గ్రెస్ బ్రదర్ జీవన్, ఆనందన్న, ఉదయ్, దే ఆల్ విల్ టెస్టిఫై టు దిస్, దైవికమైన సహవాసము సియోను ప్రార్థన మందిరంలో ఉండాలి. దట్స్ ఆర్ డిజైర్, రైట్? ఫ్రెండ్షిప్స్ కాదు, జస్ట్ వచ్చినాం కలిసినాము ఎప్పుడైపోతుందో వెయిట్ చేసేసి ముచ్చట్లు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఏ ఫెలోషిప్ ఎర్లీ చర్చ్లో ఎట్లయితే వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారో, అలాంటి సహవాసం సియోను ప్రార్థన మందిరంలో ఉండాలి. దట్స్ ఆర్ డిజైర్. ఈవెన్ టుడే దట్స్ ఆర్ ప్రేయర్, దట్ ఆర్ ఫెలోషిప్ షుడ్ బి వేర్ విత్ వన్ స్పిరిట్ వీ హ్యావ్ టు సర్వ్ గాడ్. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్. ఎలాంటి సహవాసం అదంటే, you will love one another, you will serve one another, you will receive one another, you will honor one another. ఒకరి భారం ఒకరిని నువ్వు మోసుకుంటావు. దేవుని మందిరానికి ఎందుకు వస్తావు తెలుసా? నేను ఎవరి కొరకు వాడబడాలో చెప్పు దేవా. నేను దేవాన్ని మందిరానికి వస్తున్నాను, ఒక్క వ్యక్తికైనా నా ప్రజెన్స్ని బట్టి నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఒక్క వ్యక్తినైనా నేను ఎడిఫైయింగ్గా ఉండాలి ప్రభా. దట్ వాజ్ అవర్ ప్రేయర్ ఎవ్రీ సండే ఇన్ అవర్ ప్లేస్. సో అలాంటి సహవాసము మనం కలిగి ఉంటున్నామా? సో ఎప్పుడైతే when the result of this fellowship, we'll just quickly see two things and then we'll close. The result of this fellowship ఏంటంటే, John chapter 17 verse 20-21. ఎప్పుడైనా గాస్పల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? వాట్ డూ యూ థింక్ అబౌట్ గాస్పల్? గుడ్ న్యూస్, ఎస్. అవుట్ రీచ్ చేయాలంటే ఏమనిపిస్తుంది? వాట్స్ అన్ అవుట్ రీచ్? హౌ టు షేర్ ద గాస్పల్ అనగానే చాలాసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, వీ హ్యావ్ టు గో ఆన్ టు ద స్ట్రీట్ అండ్ ప్రీచ్ ద గాస్పల్, ఆర్ సువార్త సభలు పెట్టాలి, సువార్త కూడికలు పెట్టాలి, బోధకుడిని తీసుకురావాలి, బోధ చెప్పాలి. ఇదే మనకి చాలాసార్లు అనుకుంటాం. బట్ యు నో వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సేయింగ్? John 17:20-21 ఎవరైనా సాయం చేస్తారా? ఇప్పుడు మనం సువార్త చెప్పేటప్పుడు ఏం చెప్తాము? దేవుడు, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, గాడ్ సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఇంటు దిస్ వరల్డ్. యేసు ప్రభు చేసిన క్రయధనము ద్వారా నీకు రక్షణ వస్తుందిరా బాబు, నువ్వు నమ్ముకుంటే పరలోకం, నమ్ముకోకపోతే నరకం. దిస్ ఈజ్ వాట్ వీ షేర్ ద గాస్పుల్. యు సీ ద ప్రేయర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు అంటే, దట్ దే మే ఆల్ బీ వన్ జస్ట్ యాజ్ యూ ఫాదర్ ఆర్ ఇన్ మీ, అండ్ దాని తర్వాత అండ్ ఐ ఇన్ యూ, దట్ దే మే బీ in us so that the world may believe that you sent me, which means తండ్రి కుమారుడు ఏ విధముగానైతే ఏకముగా ఉన్నారో, they are one. In the same way, when we are one in Christ, క్రీస్తులో సంఘములో మనము ఏకముగా ఉన్నప్పుడు, you are telling to your neighbor, you are telling to the world ఏంటంటే, that God sent his son, that the world will know that God has sent his son Jesus Christ. So if there is no unity in the church, you may go out and preach the gospel, you may do all those things. దాన్ని బట్టి కొన్ని ఆత్మలు కూడా రావచ్చు, పొరపాటు పడకండి.
దాన్ని బట్టి కొన్ని ఆత్మలు కూడా రావచ్చు దేవుని దగ్గరికి. దేవుడు హీఈస్ ఎ సావరిన్ గాడ్. యూ అండ్ ఐ వీ కెనాట్ జడ్జ్ హిమ్. సో గాడ్ డస్ మిస్టీరియస్లీ, హీ డస్ థింగ్స్. కొన్ని ఆత్మలు కూడా దేవుని దగ్గరికి ఆయన ప్రణాళిక, అనాదికాల ప్రణాళిక సంకల్పము చెప్పున కొన్ని ఆత్మలు కూడా రావచ్చు. కానీ వీఆర్ డిసానరింగ్ గాడ్ దేర్. గాడ్ వాంట్స్ ద చర్చ్ టు బీ యునైటెడ్. వెన్ వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్, వెన్ వీఆర్ వన్ ఇన్ హిమ్, దట్స్ వెన్ ద వరల్డ్ విల్ నో దట్ గాడ్ సెండ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. త్రూ జయన్ ద వరల్డ్ షుడ్ నో, దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని పంపించినాడు. ఎట్లా తెలుస్తుంది? వెన్ వీ హ్యావ్ దట్ గాడ్లీ ఫెలోషిప్ ఇన్ అవర్ మిడ్స్ట్. ద వరల్డ్ విల్ టెస్టిఫై. ఆది సంఘంలో AD 120 ఆ టైంలో అనుకుంటా, అక్కడున్న వన్ ఆఫ్ ద లీడర్, నేను చదివిన మాట ఏంటిది అంటే, ఇక్కడున్న క్రైస్తవులు అందరిని చూసినప్పుడు వీఆర్ నోయింగ్ దట్ దేవుని ప్రేమ ఎట్లాంటిదో వీళ్ళని చూసి మేము తెలుసుకుంటా ఉంటాం. ఇది దేవుని ప్రేమ అనేటిది. ఓకే, ఈ సంఘాన్ని చూసినప్పుడు వీఆర్ లెర్నింగ్ ఇట్. దిస్ చర్చ్ ఈస్ టెస్టిఫైయింగ్, దిస్ చర్చ్ ఈస్ షోయింగ్ ద లవ్ దట్ గాడ్ హ్యాస్ టువర్డ్స్ మీ, టువర్డ్స్ వన్ అనదర్. So when we have this fellowship, what are we doing? We are proclaiming the gospel. You are sharing the good news to the world. When we are united with one spirit, what is happening? God's name is glorified and is being revealed, and then ఈ లోకంలో ఉన్న వాళ్ళు they are seeing Jesus. సో అలాంటి సహవాసము మనం కలిగి ఉండాలి. రెండవది, when we have this godly fellowship, ఈ దైవికమైన సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు రెండవ తలంపు ఏంటంటే, మనం లాస్ట్ వీక్ కూడా చదువుకున్న ఈ భాగము, Psalm 16 verse 11, it says, "In thy presence is fullness of joy." ఈ సహవాసం, మనం దైవికమైన సహవాసం కలిగి ఉన్నప్పుడు ఈ సహవాసం కొరకు మనకు లాంగింగ్ ఉంటుంది. విల్ వెయిట్ ఫర్ దిస్ ఫెలోషిప్, నాట్ ఫ్రెండ్షిప్. యు లాంగ్ టు కమ్ టుగెదర్, యు లాంగ్ టు మీట్ దట్ బ్రదర్. యుల్ వెయిట్, అరే సండే ఎప్పుడు వస్తుంది, వెన్ ఆర్ వీ గోయింగ్ టు హ్యావ్ ద నెక్స్ట్ మీటింగ్, వెన్ ఆర్ వీ గోయింగ్ టు హ్యావ్ ప్రేయర్ మీటింగ్ అయినా, ఏ మీటింగ్స్లోనైనా, వెన్ ఆర్ వీ గోయింగ్ టు హ్యావ్ దిస్. విల్ లాంగ్ ఫర్ దాట్ because we want to have that fellowship. ఈ ఫెలోషిప్లో ఏం జరుగుతుంది? You are showing Christ love, you are forgiving one another, you are honoring one another, you are receiving one another, and then we are all in one spirit, and God has been proclaimed. దేవుణ్ణి మనం బయలుపరుస్తూ ఉన్నాము, His name is glorified. ఆ సావాసం కొరకు మనము వెయిట్ చేస్తూ ఉంటాము. ఈ లాంగింగ్ మనకుందా ఈ ఉదయకాలము? నిజంగా ఒక్కసారి ఆలోచించండి. సండే రిలీజియస్గా మనం వచ్చి వెళ్ళిపోవట్లేదా ఇక్కడి నుంచి? Do we have that longing to have a fellowship with one another? సో ఈ సంఘానికి మనం వచ్చినప్పుడు, దట్స్ వెన్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టరు. దోస్ హు ఎక్స్పీరియన్స్ దిస్, దే విల్ నాట్ లీవ్ ద చర్చ్. దోస్ హు ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్, నో మ్యాటర్ ఎవరు బోధ చేస్తున్నారు అనేటిది కాదు. దేర్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆన్ సండే, లార్డ్ యు ఆర్ హియర్, యువర్ పీపుల్ ఆర్ హియర్, అండ్ ఐఎమ్ హియర్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్ పర్సన్. ఆ లాంగింగ్తో మనం వచ్చినప్పుడు we'll enjoy, we'll have that joy in our hearts, that immense joy in our hearts. అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు, Psalm 16 verse 3లో, ఎవరైనా తెలుగులో చదువుతారా? 16:3 కీర్తన 3 and 4. Yeah, it's a beautiful psalm. Okay, this psalmist, he begins by saying that, Lord, you preserve my life. He acknowledges that God is the shield, God is my refuge. He begins like that. And then he says that, Lord, you are my portion. రెండో వచనం చదువుతారా ఒకసారి? Yeah, I have no good apart from you. This is what the psalmist is saying. నీవు తప్ప ఇంకా నాకు ఏది లేదు ప్రభువా, ఐ హ్యావ్ నో గుడ్ అపార్ట్ యూ. అండ్ దెన్ ద వన్ హూ అక్నాలెడ్జ్ దిస్, నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా, నీవు నాకు అని ఎప్పుడైతే వెన్ వి అక్నాలెడ్జ్ ఇట్, సీ వాట్ హీ సేయింగ్ అబౌట్ ద సెయింట్స్. యాజ్ ఫర్ ద సెయింట్స్ ఇన్ ద ల్యాండ్, దే ఆర్ ది ఎక్సలెంట్ వన్స్ ఇన్ హూమ్ ఈజ్ మై డిలైట్. ఇప్పుడు నా ఆనందం ఎక్కడుంది? బిర్యానీ తింటే కాదు, సహవాసంలో ఉంది నాకు ఆనందం. ఇప్పుడు నాకు సంతోషము, ఆనందము, సహవాసము, ఆ యొక్క సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఆ యొక్క ఎక్సలెంట్ వన్స్. హూ ఆర్ దోస్ ఎక్సలెంట్ వన్స్? ద సెయింట్స్. హూ ఆర్ దోస్ సెయింట్స్? దోస్ హు ఆర్ రెడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ సంఘములో వాళ్ళు ఉన్నప్పుడు, వారి మధ్యలో నేను ఉన్నప్పుడు నాకేం జరుగుతుంది? నాకు ఆనందం దొరుకుతుంది. ఐఎమ్ రిజాయిసింగ్ దేర్. 4వ వచనంలో హీ టాక్స్ అబౌట్ ది అన్బిలీవర్స్.
అవిశ్వాసులతో ఆ సహవాసం కలిగి ఉండుట వాళ్ళకి శ్రమలు విస్తరించును అంటున్నాడు. If they don't believe, if they don't put their faith, the fool says in his heart there is no God. If they continue that life, the psalmist is saying the sufferings or else వాళ్ళు అవి మల్టిప్లై అవుతాయి, శ్రమలు విస్తరిస్తాయి అంటున్నాడు. బట్ ఈ చిన్న శేషం ఏమవుతుంది? The small remnant, those who are growing in the Lord, those who have that fellowship, the psalmist is saying, I'm rejoicing there, I have joy there. So that is the second point. The result of having this fellowship ఏంటంటే, first one ఏంటంటే, we proclaim the gospel, we share the gospel, and also secondly, there is joy in our hearts. ఈ సంతోషము మనకు ఉంటుంది. ఫైనల్గా we'll quickly see the third one and then close for the day. సో యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ అనగానే మనకి ఆది సంఘం గురించి మనకు జ్ఞాపకం ఉంటా ఉంది. అండ్ ఈ ఆది సంఘంలో we see Acts chapter 4లో అండ్ ఆల్సో ఇన్ Acts chapter 2లో ఎప్పుడైతే అక్కడ సంఘము ఆరంభించబడిందో, ఇట్స్ ఎ గ్రేట్ రివైవల్ దట్ హ్యాపెండ్. ఈ దినాలలో ఎందుకు అట్లాంటి ఉద్యమం జరగట్లేదో తెలుసా? ఆది సంఘం ఆరంభింపబడ్డప్పుడు పేతురు నిలబడి వాక్యం చెప్తే 1000 మంది దేవుడిని అంగీకరించినారు. ఒక దగ్గర 5000 మంది, ఒక దగ్గర 3000 మంది. వాళ్ళందరూ ఇట్ మల్టిప్లైడ్ అంటాడు. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ స్ప్రెడ్ అండ్ ద లార్డ్ యాడెడ్ నంబర్స్ టు ద చర్చ్ అండ్ ద లార్డ్ మల్టిప్లైడ్. ఎందుకని? వై ఇస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ నవ్? is because there is no oneness in the spirit. వీళ్ళకున్నది ఏంటిది అంటే, ఎప్పుడైతే when they received Christ they had everything in common అంటున్నాడు. ఈ దినాలలో నీవు నేను నమ్మింది యేసుప్రభునే. మన విశ్వాసం యేసుప్రభు మీదనే ఉంది. మన విశ్వాసం యేసుప్రభు మీద ఉన్నప్పుడు ఆ యేసుప్రభు చెప్పింది మనం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ ఆది సంఘం ఏమైపోయింది అంటే, ఎప్పుడైతే when they believed Christ, when they put their faith in Christ, so Lord Jesus Christ said, whoever is in need, go and help them. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సాయం చేయి. ఇంకెక్కడ నేను ఏమైనా కావాలంటే go and serve one another. నేను మరలా త్వరగా రాబోతా ఉన్నాను అని ఎప్పుడైతే ఇక్కడ ఆది సంఘము వాక్యం విన్నప్పుడు, their heart, their burning desire is they'll work from morning to evening, they'll work, but again whenever they get time, what are they doing? They are going to houses and they are encouraging one another, serving one another. అరే నీకు అవసరం ఉందా? నా దగ్గర ఇది ఎక్కువ ఉంది, నేను నీకు ఇస్తా. నాకు ఇది లేకపోయినా అవసరం లేదు, ఐ విల్ సాక్రిఫైస్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అది దినదినం ఏమవుతా ఉంది? విస్తరిస్తూ వచ్చింది వాళ్ళ దగ్గర. అది విస్తరిస్తూ వాక్యం అనేటిది వాళ్ళ మధ్యలో విస్తారముగా వెళ్తూ ఆది సంఘములో దేవుడు గొప్ప రివైవల్స్ని దేవుడు తీసుకొని వస్తూ వచ్చినాడు. దెర్ ఈస్ ఎ కామన్ థింగ్ దట్ ఈస్ క్రైస్ట్ జీసస్. సో ఇప్పుడు ఆ కామన్ థింగ్లో మనం ఎప్పుడైతే క్రీస్తుని వెంబడిస్తానో, when I work under the headship of Lord Jesus Christ, when I follow Christ, what happens is, నా కొరకు నేను బ్రతకను ఇంకా. అందుకే మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఎవరైనా 4వ వచనం చదువుతారా? 2-3 వచనాలు. 4వ వచనం చదివితే చాలు. 4th verse, 2:4 ఫిలిపియన్స్. And this is what Paul is saying. You want to make my joy complete? Don't look at your own interest now. నీ సొంత పనులకి, నీ సొంత వ్యాపకాలని చూసుకోకు. అండ్ నౌ వాట్ యూ షుడ్ డూ, యూ హ్యావ్ టు నువ్వు వేరే వారి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. బట్ ఆల్సో ది ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్. దట్ ఈస్ వాట్ ది ఎర్లీ చర్చ్ డెడ్. వెన్ దే బిగాన్ దేర్ డే, దే ఫినిష్ దేర్ వర్క్ అండ్ ఇమీడియట్లీ వాట్స్ దేర్, వాళ్ళ హృదయంలో వచ్చేటిది ఏంటిది? అరే, షుడ్ ఐ గో అండ్ హెల్ప్ సమ్మన్? షుడ్ ఐ గో అండ్ ప్రే విత్ సమ్మన్? Should I spend some time with that brother, with that sister? If there is a prayer meeting, I'll run there. Whatever I can do, I'll do it. నా సొంత లాభం కొరకు కాదు, ఇంకా నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. అలాగున నీవు నేను బ్రతుకుతున్నామా ఈ దినము? ఎన్ని సాకులు చెప్తాం దేవుని పని అంటే మనము. హౌ మెనీ ఎక్స్క్యూజెస్ వి గివ్? ఇఫ్ దెర్ ఇస్ నో వన్నెస్ ఇన్ స్పిరిట్, క్రీస్తులో ఏక మనసు మనకు లేకపోతే we cannot have fellowship. We are just friends here. Maybe we may be the best friends here, but there is no fellowship. When there is no fellowship, we cannot experience the power of God. When there is fellowship, we work under the headship of Lord Jesus Christ. The disciples, the early church, those who are converted, ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరించినారో, ఇండివిజువల్గా దే ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్. వాళ్ళు వ్యక్తిగతంగా దేవుణ్ణి, యేసు ప్రభు యొక్క శిరస్సత్వం కింద పని చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? దట్ ఈస్ వాళ్ళు వేరే వారిని ప్రేమించడము, వేరే వారికి సేవ చేయడము, వారి గురించి వారు బ్రతకట్లేదు. పాల్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన విద్యలో లేదు అంటే వాక్యంలో ఎంతో పట్టున్న వ్యక్తి.
He has everything and he says, whatever I have, I count it as rubbish. నీ ఉద్యోగాన్ని ఎంత ఘనంగా నువ్వు చూసుకుంటున్నావు ఈ దినం, నీ భార్యను ఎంత ముద్దాడుతున్నావు, నీ పిల్లల విషయంలోనే వాళ్ళ చుట్టూ నువ్వు ఎంత తిరుక్కుంటూ బ్రతుకుతా ఉన్నావు. యు ఆర్ లివింగ్ సచ్ ఎ సెల్ఫిష్ లైఫ్ దిస్ మార్నింగ్, అండ్ దట్స్ వై యూర్ ఓన్లీ హ్యావింగ్ ఫ్రెండ్షిప్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, నాట్ ఫెలోషిప్. సో వెన్ దెర్ ఇస్ నో ఫెలోషిప్, చర్చ్ విల్ నాట్ ఫ్లరిష్, చర్చ్ విల్ నాట్ గ్రో. సో ఈ ఫెలోషిప్ ఉండాలి అంటే ఏంటి? వీ షుడ్ బి వన్ ఇన్ స్పిరిట్, నో మ్యాటర్ హౌ వీక్ ది అదర్ బ్రదర్ ఇస్, నో మ్యాటర్ హౌ వీక్ ది అదర్ పర్సన్ ఇస్. So God wants to build that fellowship, build that in our midst, dear church. That's the burning desire of us. Yes, there are many weaknesses, but there is one thing that is common in our midst, that is Jesus Christ. If we put Christ as a center, and if we walk our life looking at Christ, మిగతా నీ చుట్టూ ఎంత చీకటి కనిపించినా నువ్వు దాన్ని చూడవు. You'll only see, Lord, నేను ఎక్కడ వాడబడాలి ఇప్పుడు. అందుకే నేను చెప్పాను కదా ఆరంభంలో, సంఘాలు విడిపోవడానికి, సంఘంలో కలవరం రావడానికి సహవాసమే. ఈమంటే ఆమెకు పడదు, ఆమంటే ఈయన పడదు. ఒక మాట అంటే ఒకరికి పడదు. నువ్వు నా గురించి అంటావా, మరి నీ గురించి అనకపోతే ఇంకెవరి గురించి అనాలి? రైట్? యూ బ్రింగ్ సో మచ్ డిస్టర్బెన్స్, యూ బ్రింగ్ సో మచ్ కన్ఫ్యూజన్, యూ డివైడ్ ఎవ్రీథింగ్, యూ లివ్ దట్ లైఫ్. అండ్ ఇఫ్ సమ్వన్ కమ్స్ అండ్ టెల్స్ యూ వై ఆర్ యూ లివింగ్ లైక్ దట్ అంటే దాన్ని కూడా నీకు ఇంక అక్కడ కూడా అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు. సో డోంట్ ప్లే విత్ ఫెలోషిప్, డియర్ ఫ్రెండ్స్. Don't play with fellowship. As God is in the midst, He is building the church. As He is building the church, we have to be careful. Early church ఎట్లయితే with burning desire, మంట రగులుతా వచ్చింది వాళ్ళకి సహవాసంలో. వాక్యం వినంగానే immediately they responded to the word. They said, Lord, I want you. And immediately they showed that love to one another, received one another, forgave one another. వాళ్ళ కుటుంబాలలో గొప్ప రివైవల్ ఎట్లొచ్చింది? వాక్యం ద్వారా. నేను ఎన్నోసార్లు చెప్పినాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మన జీవితాల్లో బాగుపడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, వీ డోంట్ అప్లై ద వర్డ్ టు అవర్ పర్సనల్ లైఫ్. వీ ట్రై టు అప్లై ఇట్ టు సమ్వన్ ఎల్స్. మంచి చెప్పినాడు అన్న ఆయనకి, బట్ దాన్ని మనము అనువదించుకోము. వీ డోంట్ అప్లై ఇట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. యూ అప్లై దట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ఫ్యామిలీ విల్ బి బిల్ట్. You apply that in your personal life, your church will be built and God's name be glorified. How long do you give that to someone else? How long do you నీకు వచ్చింది తీసుకోవట్లే, నువ్వు తినట్లే, you are not applying. A day is going to come, అది నీ దగ్గర కూడా రాదు ఇంకా. Amos chapter 8 verse 12లో a famine is going to come. ఎలాంటి ఎడారి అంటే, ఎలాంటి కరువు అంటే, వాక్యం ఉంటుంది కానీ నీకు అర్థం కాదు, చెప్పేటోడు ఉండడు. అలాంటి కరువు కాలం కూడా రాబోతా ఉంది. Right? So this morning God is warning all of us, dear friends. In fellowship, are you building or are you dividing? In fellowship, are you building or are you destroying? Satan divides, God builds. Fellowship is where people gather. We all come from different backgrounds, different communities, different stories. Okokku story manad. But the common thing is Jesus Christ. When we are one in Christ, then that's when we'll have fellowship with one another. When you are one in Christ, when you partake in the Lord's table, that is blessing to God. If you are not one in church, if you are not one in spirit, even if you partake, even if you worship, it's your just self-satisfaction. మనకు టైం లేదు కాబట్టి చూడట్లేదు. ఎప్పుడైతే ఆది సంఘము వాళ్ళు ఎప్పుడైతే ఈ సహవాసంలో వాళ్ళు ముందుకెళ్తూ వచ్చినారో, కొన్ని వర్సెస్ ఐ జస్ట్ రిమైండ్. ఇట్ సేస్ ద చర్చ్ వాజ్ యూనిఫైడ్. Acts chapter 2 verse 24లో. దాని తర్వాత ద చర్చ్ మ్యాగ్నిఫైడ్. Acts chapter 2 verse 47లో ద చర్చ్ మల్టిప్లైడ్. అండ్ దాని తర్వాత వి సీ Acts 2:47లో ఎన్నో సోల్స్ని దేవుడి వరకు యాడ్ చేస్తూ వచ్చినాడు. దే హవ్ ఎక్స్పీరియన్స్ ది అబండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్. దే హవ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ మిడ్స్ట్. సో ఈ దినాలలో వన్ ఆఫ్ ద రీజన్ వై వీఆర్ నాట్ సీయింగ్ రివైవల్స్ ఈజ్ బికాస్ వీఆర్ నాట్ వన్ ఇన్ స్పిరిట్. వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్, యూ మే సే ఐఎమ్ అలైన్డ్ విత్ గాడ్ బ్రదర్, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ వన్ ఇన్ స్పిరిట్, వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్స్, వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆర్ యూ వన్ ఇన్ Zion? Are you united in Zion? If you are united, what you will do? You can tell the 4 things that I said. You will love one another. You will receive one another.
You will forgive one another. You will honor one another. If you are not one, what will happen? Will bring confusion, will bring disturbance, will divide the church. So dear friends, let's look into our own lives. నేను మీకు గుర్తుంటే లాస్ట్ టైం when I started this series, I told, ఒకవేళ let's say మన వెబ్సైట్లో కూడా we have this, it says in essentials we have unity, in non-essentials we have liberty, in our beliefs we have charity. సో మనకి ఎప్పుడు వన్ స్పిరిట్ ఎక్కడ ఉండదు అంటే డాక్ట్రినల్గా విభేదించినప్పుడు వన్ స్పిరిట్ ఉండదు. వీఆర్ నాట్ వన్ వెన్ ఇట్ కమ్స్ టు డాక్ట్రినల్. ఏంటిదయ్యా ఈ డాక్ట్రిన్స్ అంటే, లెట్స్ సే వి బిలీవ్ దెర్ ఇస్ ఇన్ ట్రినిటీ, లేదంటే యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డము. దే ఆర్ 2 ఆర్డినెన్సెస్ ఇన్ ద చర్చ్. వన్ ఈస్ వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం, వన్ ఈస్ కమ్యూనియన్. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, మీకు ప్రశ్న రావచ్చు, ఎందుకని వై ప్రశాంత్ బ్రదర్ ఈజ్ ఎంఫసైజింగ్ on the waters of baptism? That is what the church believes. That is what Zion believes. So if someone comes and says, brother, can you please give me sprinkling baptism? You may be a good person, you may be a spiritual person, but when it comes to that decision, we are not going to do it, because that doctrinally, that's not aligned with us, what we believe. So based on the scriptures, what we believe, baptizo, which means immersion, you have to go into the water, come out. It resembles his death, burial and resurrection. So these are the doctrinal things. So in doctrinals, we have unity. So there is no disunity there. There is no compromise when it comes to doctrines. But when it comes to non-essential beliefs, dantlo what will have? We'll have love. We'll have love. We'll show liberty. And in other things, we show charity. So ఈ సహవాసంలో ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది చెప్తూ నేను ఏం చెప్పానంటే, ఒకవేళ లెట్స్ సే you have decided to leave the church. నేను ఇది సేమ్ పాయింట్స్ I also shared in the Bible study, I remember few years ago. Let's say you have decided to leave the church. ఇప్పుడు మన రాజాన్ని వెళ్ళిపోయినాడు, అట్లాంటి డెసిషన్ కాదు. Let's say if you are going to another country or moving to another place, another city or another city and వేరే state, let's put it that way. Okay, if you are moving there, no one is going to question. Let's say you are an active member in the house of the Lord. I know I'm taking ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, but with this I'll close. Let's say you are an active member in the house of the Lord and you have decided to leave the church. How should you leave the church? What's the process there? అన్నప్పుడు మార్క్ డెన్వర్ అని, he is a man of God, ఆయన ఒక పుస్తకం రాస్తాడు, మార్క్స్ ఆఫ్ ఎ హెల్దీ చర్చ్. ఆ పుస్తకంలో he mentioned few things. If you have time, నేను అది ఒక 2 సార్లు చదివినాను, మీరు చదవాలంటే ఆ పుస్తకం మీకు ఇస్తాను. అండ్ హీ మేక్స్ వన్ స్ట్రాంగ్ బోల్డ్ స్టేట్మెంట్. అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. ఆయన ఏమన్నాడంటే, ఫస్ట్ ఫ్యూ పేజెస్లో ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద చర్చ్, ఐ డౌట్ వెదర్ యూ గో టు హెవెన్ ఆర్ నాట్. ఎంత బోల్డ్ స్టేట్మెంట్ తెలుసా మీకు అది? ఇఫ్ యు ఆర్ నాట్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద చర్చ్, ఐ డౌట్, విచ్ మీన్స్ వెదర్ యు ఆర్ రియల్లీ సేవ్డ్ ఆర్ నాట్ అని చెప్పిన ఆయనే ఆ పుస్తకంలో హీ టాక్స్ అబౌట్ చర్చ్లో ఉన్న కొన్ని మార్క్స్. సో హీ సేస్, ఆయన ఏం చెప్పినాడంటే 5 పాయింట్స్ చెప్పినాడు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ లీవింగ్ ఎ చర్చ్, హీ డింట్ సే ఇఫ్ యూ డిసైడెడ్ అని అనలే. ఇఫ్ యు ఆర్ థింకింగ్, ద మూమెంట్ వెన్ దట్ థాట్ అరైజ్డ్ ఇన్ యువర్ హార్ట్ అబౌట్ లీవింగ్ ఎ చర్చ్, ద ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ డూ ఇస్ ప్రే అబౌట్ ఇట్. స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, ఆస్క్ ద లార్డ్. And second thing he said is, let your current pastor know about your thinking before you move to another church. Ask for his counsel. Which means when you get that thought, then immediately as you pray, you should let the pastor know. Pastor, this is what happening in my life. This is the decision that I'm making. What do you suggest? What do you want me to do? You spend time with the pastor, pray with the pastor. That's the second thing. And third point, the third step that you should do is weigh your motives. నీ ఉద్దేశాలు ఏంటివి? Is your desire to leave the church because of sinful personal conflict or disappointment? If it's because of a doctrinal reasons, are these doctrinal issues significant? Let's say you are part of a church, growing actively in the church, and immediately something happened, and then immediately you have decided to leave the church. And he's saying, weigh your motives. On what basis do you want to leave the church? What are your motives?
Is it because did you see any sinful activity in the church? If so, let the pastor know. Or are you not aligned with the doctrines? If so, let the pastor know. Brother, this is where these doctrines are not aligned. Weigh your motives. ఏ ఉద్దేశాలతో నువ్వు సంఘాన్ని విడిచిపెడుతున్నావు, ఏ ఉద్దేశాలతో నువ్వు బయటకు వెళ్తున్నావు అనేటిది ఒకసారి ఆలోచించు. And the fourth point he said is, do everything within your power to reconcile any broken relationships in the church. Because when it starts, what happens? It spreads. When it spreads, what happens? It divides. So he says, all those divisions that happened, or else all those things that are happening, put all your effort to reconcile in those things. And then prayerfully at that time you have to exit. And secondly, when you go, అక్కడ కూడా 5 steps చెప్పినాడు. If you go, let's say you've decided to go, then this is what he said. Don't divide the body. Don't divide what God is building. Don't divide the church. And he says the second point is, take the utmost care not to sow discontent even among your closest friends. Let's say you didn't like something. Based on that, it harbored and maybe you want to leave. If your decision is right, it should not spread to anyone. No one should know about it. Don't sow those things to other believers. Don't corrupt their minds by sharing things. And the third point he says is, deny gossip. If this is spreading, put a period there. Deny that. And then he says, pray and bless the congregation and its leadership. And finally he says, forgive people. నేను ఎందుకు ఈ అంశం ఈరోజు చెప్తూ వచ్చినాను అంటే, ఫెలోషిప్లోనే ఈ సమస్యలు ఉంటాయి. ఓకే, సంఘంలో సహవాసంలోనే మనకు వచ్చేటి ఇవన్నీ. సహవాసంలో ఎందుకు వస్తాయి అయ్యా అంటే, మనుషులం ఉన్నాం కాబట్టి. వీఆర్ వీక్. ఏదో ఒక విషయంలో మన ఇంట్లో ఎట్లా వస్తాయో, ఇప్పుడు 40 మందిని కలిసినప్పుడు ఆబ్వియస్లీ దెర్ విల్ బి 1 or 2 డిసగ్రిమెంట్స్ విల్ బి దర్. డూ యూ థింక్ నా స్టాండింగ్ హియర్, నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తా ఉన్నానంటే, నేను విన్న మాటలు, నా గురించి, నా కుటుంబం గురించి మాటలు అన్నీ విన్నాయన్నీ చాలా మంచి మాటలు అనుకుంటున్నారా? అవన్నీ విని నేను ఇక్కడ నిలబడి వచ్చి చెప్తున్నాను అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ వీ గో త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. You know, people, they speak a lot. They have no idea how things are happening at the back. People, they speak. నేను ఒక్క మాట అంటే వెళ్ళిపోతావు, బట్ ఇక్కడ నిలబడ్డోడు మాత్రం భరించాలి. నువ్వు నేను మనిషే, రైట్? జస్ట్ థింక్ అబౌట్ ఇట్, డియర్ ఫ్రెండ్స్. సో ఫెలోషిప్ ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్ వాంట్స్ టు బిల్డ్ ద ఫెలోషిప్. సో యూ అండ్ ఐ, we should cooperate with God, and then let's show that love to one another. Let's receive one another, forgive one another, honor one another in the fellowship. And also fellowship is based on the oneness in Christ. ఈ మాట దయచేసి అర్థం చేసుకోండి. If there is no oneness, we are not having fellowship, we are having friendship on Sunday. If you and I, if you are not united in Christ, if you are not one in spirit, we are just having friendship. We are very best friends here. We are not having fellowship. ఫెలోషిప్లోనే ఆశీర్వాదం ఉంటుంది, ఫెలోషిప్లోనే సంతోషం ఉంటుంది, ఫెలోషిప్లోనే భద్రత ఉంటుంది. సో అలాగున దేవుడి సియోను ప్రార్థన మందిరాన్ని సిద్ధపరచును గాక. ఈ సమయంలో మనం విన్న వాక్యానుసారంగా, are you one in the spirit? Are you one in Zion? If so, take part in the Lord's table joyfully. If there is anything that is stopping, hindering, I want you to examine, look into your life, ask God for His forgiveness, set right things, come to the Lord, and with that forgiveness, with that దేవుని దగ్గర ఒప్పుకొని ప్రభు బలలో పాల్పొందితే అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగను చేయుటకు దేవుడు మనందరూ కూడా సాయం చేయనుగాక.